క్షేమకరమైన దినాల్లోనే నడుములు బిగించుకున్న వారై తెగబడి ఎగబడి వెనుగు తిరగకుండా లోకంలో ఎన్ని రంగాల్లో ఎంతమంది కార్యకర్తలుగా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ధనాన్ని కూడా లెక్క చేయకుండా ఈ భారతదేశ చరిత్రలో ఎంతమంది స్త్రీ పురుషులైన వారు చరిత్రలో నిలిచినారో అనేక రంగాలలో వీటన్నిటినీ విన్న మేము, క్రీస్తునందున్న మేము, అన్ని రంగాల్లో ఉన్న అందరి వ్యక్తుల యొక్క వేగము కన్నా, త్యాగము కన్నా, అంకితము కన్నా శరవేగముతో వెనుదిరగకుండా, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరకే వేగముతో పరిగెత్తు వారుగా మాలో ఎవరైనా ఉంటే చెత్త తుక్కు ప్రభా లోకమనే భక్తులు పెంటగా ఎంచుకుంటే దాన్ని మేము బంగారంలాగా ఎంచుకొని వాటి అందే ఆనందిస్తూ గెహజీ ప్రవక్త కావాల్సిన అవకాశమును గలవాడై ఉండి బంగారముకు వెండి కొరకు వెలగల వస్త్రముల కొరకు ఆశించి ఎలాంటి ధన్యతను పోగొట్టుకొని ఎలాంటి భ్రష్టత్వానికి స్వయం కృపారాధం అన్నట్లుగా శాపగ్రస్తుడైపోయినాడో అటు చరిత్రకు అలాంటి గెహజీకి తోబుట్టులుగా నుండక, సహకారులుగా చేరక, అంకిత త్యాగాలతో మిమ్మల్ని పోలి నడుచుకుంటూ మాకు నేర్పించమని యేసు నామన వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, అందరికీ వందనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే నాలుగవ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. చాలు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఇట్ హ్యాపెన్ టు గో టు సమరయ. అది ఆయన ఆశ కాదు, ఆయన ఆలోచన కాదు. తండ్రి అయిన సంకల్పములో తండ్రే వాక్కుగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు కుమారునిగా, శరీరధారిగా, నరవతారిగా, రక్తమాంసములు గలవానిగా తల్లి గర్భమున బిడ్డగా జన్మించి నరుల్లో నరునిగా, వ్యక్తులలో వ్యక్తిగా జీవించి యేసు ప్రభు తన పాత్రను ముగించుకున్నారు. 33 సంవత్సరాలు మాత్రమే ఆయన శరీరధారిగా ఉన్నాడు. మనం శరీరధారులుగా పుట్టడమే పుట్టాం. శరీరధారి అనగా పాప సహితుడు. దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు పాపరహితమైన దేవుడు, పాప సహితముగా కాదు కానీ శరీరధారిగా జన్మించినాడు. పాప సహితమైన వ్యక్తులను పాపరహితులుగా మార్చడానికి. అది దేనికి సంకల్పము. అది ఎంత ఆశ్చర్యము. ఆ చరిత్ర ప్రపంచం అంతట్లో ఎంత ప్రబలింది. ఏ క్రీస్తుని గురించిన వార్త. ఆయన రక్తములు ఈ దినం ఎవరు కడగబడ్డారు, ఆయన అగ్నితో ఎవరు కాల్చబడ్డారో, ఎవరు ఆయన ఆత్మతో నింపబడ్డారో, మనలో ఎవరమైతే రక్షణ ద్వారా
మనలోంచి మనల్ని నెట్టివేసి ఎడంకాలతో ఒక తన్ను తన్ని పళ్ళు రాలగొట్టి కీళ్ళు విరగొట్టి మళ్ళా తిరిగి రావడానికి అవకాశం లేనంత చితగొట్టి అలాంటి దేహంలోనికి ప్రభును ప్రవేశింప చేయడమే మారు మనసు. ఇదేనా నీ మారు మనసు? ఇలాంటిదేనా నీ రక్షణ అనుభవము? చూడండి, ఆ విధముగా ప్రభువు శరీరధారిగా ఉండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తంలో కడగబడిన మనము, అనగా ఆయనకు మన దేహంలో చోటు ఇచ్చిన మనము, మనమైన మనము, నేనైన నేను, నీవైన నీవు రక్షణ పొందుట ద్వారా నిన్ను నీవే హత్య చేసి, నిన్ను నీవే ఆత్మహత్య చేసి, ఆ బొందిగా ఉన్నటువంటి ప్రాణం పోయిన పాప నైజమును పోగొట్టుకున్న నీ జీవితంలోనికి యేసుని చేర్చుకున్నావు. పాపల విషయంలో మృతి పొందిన వారమై నీతి విషయంలో దేవుని యందు జన్మించిన వారమైనాం. ఈ మర్మం మీరు గ్రహించారా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారిలో. ఈ మర్మం గ్రహించిన వారు ఎంతమంది ఉన్నారు? ఈనాటి మారు మనసు వర్షాకాలపు మారు మనసు అయి ఉండకూడదు. వాడు తాటగిల్లు కప్పాడట. పొరగాడు తాటగిల్లు కప్పిన వాళ్ళకి నాటుకోడి కోసి ఆ పూట వాడు సాయంత్రం పానిపోయిన తర్వాత మంచి భోజనం పెట్టి పంపేవాళ్ళు. ఏం బాబాయ్ ఇలా ఎలా కప్పావు? బ్రహ్మాండంగా కప్పానయా, బ్రహ్మాండంగా కప్పాను. 7 సంవత్సరాల గ్యారెంటీ. ఒక చొక్క పడదు, ఒక చొక్క కారదు. వర్షం లేనంత కాలము చొక్క కారదు. ఏంటి? వర్షము కురవనంతకాలం ఒక చొక్క పడదు. అవునా? బాగా కప్పాడట. అట్లయితే బాగా కప్పినట్లా నీ ఇల్లు తడిసిపోతుంది, అబద్ధం జరుగుతుంది. మరి నిన్న ఎవరో చెప్తున్నారు, రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి కాలేజీలో అధినేతలు అడిగారంట, నీ ఫేవరెటా ఏంటిది అడుగుతారు కదా, ఫ్యానా కాదు, నీ ఫేవరెట్ అని ఒక్కో పిల్లని అడుగుతున్నారంట. ఈ అమ్మాయి వరుస వచ్చిందంట, నీ ఫేవరెట్ ఎవరమ్మా? నా ఫేవరెట్ మా అయ్యగారే ఉందంట. వాళ్ళకేం తెలుసు అయ్యగారేంటి? అయ్యగారేంటి అంటే ఆయన పేరేంటి? నా పేరు చెప్పిందట. ఇంకా ఏంటి? ఎందుకు ఆయన నీకు ఫేవరెట్? దేన్ని బట్టి నీ లైఫ్ ఫేవరెట్గా చేసుకున్నావు? ఆయన ఎన్నడూ అబద్ధం ఆడలేదు, సినిమా ఒక్కడు కూడా చూడలేదు. ఇంత చెప్పొచ్చు కానీ నా పిల్లగా పాపం నోరు తిరగలేదేమో. మంచి అవకాశం దొరికినప్పుడు చెప్పాలి కానీ చెప్పలేకపోయింది. నేను చాలా విచారించాను. చూడండి, హూ ఈజ్ యువర్ మోడల్? నీ జీవితానికి మోడల్ ఎవరు? నీ జీవితం ఎవరిని ఆదర్శంగా చేసుకున్నావు? ఎవరిని గోలుగా చేసుకున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఆ మాట చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డారట.
అంటే ఇలాంటి మాట ఎక్కడ వినలేదే. రక్షణ పొందిన వారలారా, నీ మనోనేత్రము తెరవబడిందా? నీకు కనువిప్పు కలిగిందా? నీ కనులు తెరవబడ్డాయా? నీ చెవులు వినగలుగుతున్నాయా? నీ కళ్ళు చూడగలుగుతున్నాయా? నీ మనసు గ్రహించగలుగుతున్నదా? నీ స్పర్శ ఉన్నదా? భౌతిక జ్ఞానేంద్రియం 5 పనిచేస్తున్నాయా? రక్షించబడిన విశ్వాసిగా ఆధ్యాత్మిక కోణములో ఆత్మీయ జ్ఞానేంద్రియాలు నీలో ప్రవేశించినాయా? డూ హ్యావ్ స్పిరిచువల్ సెన్స్? ఆధ్యాత్మిక స్పర్శ ఉన్నదా? ఆధ్యాత్మిక వినికిడి ఉన్నదా? ఆధ్యాత్మిక దృష్టి ఉన్నదా? ఆధ్యాత్మిక 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయా నీకు? విశ్వాసే, ఆధ్యాత్మిక జ్ఞానేంద్రియాలు వచ్చినాయా నీ ఆత్మకు? ఆత్మ ఉంటే, రక్షించబడిన ఆత్మ ఉంటే ఆ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి 9 రోజులు ఉందామని వెళ్ళిందంట చంద్రమండానికి, 9 నెలలు ఉండాల్సి వచ్చిందంట. సరే, మొత్తం మీద దేవుని దేవులు వచ్చింది మళ్ళా ఇండియా భూమి మీదకి. నడుస్తుందా, పరిగెత్తుందా? నడకపోయింది, ప్రాణంతో ఉంది. 9 మాసములు భూమి ఆకర్షణ గల భూమి మీద పుట్టి, భూమి ఆకర్షణ కాంటాక్ట్లో పెరిగిన దేహము, అమ్మ వయసు అంతా మరి అన్ని సంవత్సరాలు భూమి మీద ఆకర్షణతో ఉన్న దేహము మరొక కక్షలోకి వెళ్ళిన తర్వాత 9 మాసములు ఉండి మళ్ళా వచ్చి ఆ భూమి మీద వాలితే ఆ దేహము సిస్టము చచ్చిపోయిందా? బ్రతికెళ్ళేదా? ఆ ఉనికి ఉందా? చంద్రమండలం యొక్క వాతావరణమునకు, భూమి మండలం యొక్క వాతావరణమునకు ఎంత వ్యత్యాసం ఉన్నది. 9 మాసములు ప్రపంచం అంతా అబ్బురపడుతుంది. ఆమె ఎల్లుంది ఘనత కాదు అది. 9 మాసములు నీళ్లు తాగిందండి. నీళ్ళు తాగిన గసాడు మరి బాత్రూమ్కి వెళ్తున్నావు దేనికి? మంచిలు తాగి లోట మళ్ళీ అటు వెళ్తావు దేనికి? దేనికయ్యా? యూరినల్స్. అటు నీరు తాగింది ఒక లోట, యూరినల్స్ పోసింది, దాన్నే మళ్ళీ రిఫార్మ్ చేసుకుని మళ్ళీ నీళ్ళు తాగింది. యూరిన్ ఫ్రమ్ వాటర్ టు యూరిన్ సర్క్యులేట్. ఛీ, ఈ మాట చెప్పి వెళ్ళమంటే వెళ్తావు నువ్వు? వెళ్తారా? చంద్రబాబు ఎంత ఈ సిస్టంలో ఎంతమంది వెళ్తారు చెప్పండి మీరు? అయినా బ్రతికే ఉన్నది 9 మాసములో, విషయాలు పంపుతూనే ఉన్నది. రక్షణ పొందిన వ్యక్తులమైన మనము రక్షణ పొందిన తర్వాత ఈ వాతావరణం నుంచి, భూమికి వాతావరణం నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ ఆ వాతావరణం వెళ్ళిపోయిన తర్వాత బ్రతికి ఉన్నది. ఓ అచీవ్మెంట్ చేయడానికి వెళ్ళింది. ఆడి విషయాలు సేకరించడానికి, అన్వేషణ చేయడానికి, ఆ వాతావరణం తీసుకురావడానికి, భూమండలానికి ఆ చంద్రమండలానికి ఆ మధ్య ఆ రథసారిదిగా డెవలప్మెంట్స్ చేయడానికి, అవసరం మనుషులు తీసుకుని అక్కడ ఉంచడానికి, పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఒక సైన్స్ హిస్టరీగా అక్కడికి వెళ్ళింది. రక్షణ పొందిన విశ్వాసే, హలో మై డియర్, నువ్వు కక్షలని మరొక కక్షలోకి వెళ్ళావు. సంతోషంగా చప్పట్లు కొట్టా. రక్షణ పొందిన వాళ్ళారా, ఇక్కడే ఉన్నాను అనుకుంటున్నావు, మరొక కక్షలోకి వెళ్ళావు. నువ్వు నీ బాడీ సిస్టమ్ మారిపోయింది.
రైటా? సర్క్యూట్ చేసి వాటర్ మంది అవుతామ్మా, పర్లేదు 3 రూపాయలు ఇస్తాను. అక్కడికి వెళ్ళి అక్కడికి భూమండలానికి మనుషులు ఇటు అటు రావడానికి వెళ్ళడానికి ఇక్కడ స్థితి ఏమిటి, అక్కడ స్థితి ఏమిటి, ఎలా సాధ్యమా అసాధ్యమా, అవకాశం ఉందా లేదా అనే ఒక ఆ వాస్తవ విషయాన్ని అన్వేషణ చేయడానికి, తెలుసుకోవడానికి, సేకరించడానికి, రావడానికి, దాన్ని బట్టి ప్రాసెస్ చేయడానికి ఆమె పంపబడింది. మార్పు పొందిన విశ్వాసం చేయొద్దు. ఒకసారి త్వరగా, నా టైం లేదు. మార్పు పొందిన విశ్వాసం చేయలేదండి. నువ్వు మరిగా ఖర్చు అడుగు పెట్టావు. చంద్రమండలం కన్నా ఇంక విశిష్టమైన దానిలో నువ్వు అడుగు పెట్టినావు. అడు వెళ్ళి ఎందుకు అన్ని తిప్పబడాల్సి వచ్చింది? సమరస్యతో ప్రభు మాట్లాడుతున్నాడు. అవి భూమండలం మీద ఉంది, భూసమైనటువంటి కక్షలో ఉంది, శరీరమైన మనసులో ఉంది, శరీరమైన ఆశల్లో ఉంది, శరీరమైన కోరికల్లో ఉంది, వాటిని ఆనందిస్తుంది. అలాంటి కక్షలోనికి యేసయ్య వచ్చి ఆయనతో మాట్లాడి కాస్త నీళ్ళు ఇవ్వమంటే ఏదేదో వ్యాఖ్యానంలోకి వెళ్ళింది, లాజిక్ తీసుకొచ్చింది, అవన్నీ మాట్లాడుతుంది. నేను ఆ బళ్ళోకి రానమ్మా, నువ్వు ఆ బళ్ళో ఉండి మీరు మేమంటున్నావే, నేను ఆ బళ్ళులో లేను, ఆ బడిలో నేను పుడతం ఎలా పుట్టినా నాకు అనవసరం. నేను ఆ బడిలో లేను, ఈ లోకం అనే బడిలో లేను, తత్వం అనే బడిలోకి నేను రాలేదు. ఇంకా ఐ మీన్ అబౌవ్ వాటిని అధిగమించిన రక్షణ పొందిన వారు అంటున్న వాళ్ళరా, అధిగమించవలసిన మెట్టుకు నువ్వు అధిగమించావా? ఇక ఆ భాషకి అంటే నాకు ఇష్టం లేదు, అసలు చెప్పలేదు. మీరు మాట్లాడిన తర్వాత మీ టైం అంతా మీదే. తర్వాత నేనేనా మాట్లాడవచ్చు, నువ్వే బళ్ళో ఆ బళ్ళోనే మాట్లాడు, దాన్ని నేనే అంటున్నాను. అడ్డు వచ్చి నో సమాజం ఒప్పుకోదు, నేను సమాజంలో కట్టుబడ్డాను, సమాజంతో ముడి వేసుకున్నాను, సమాజంతో కట్టబడ్డాను, ముడి వేసుకున్నాను. ఐ వన్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు రక్షించినాడు. ద గాడ్ సపరేటెడ్ యూ. దేవుడు నిన్ను వేరుపరిచినాడు. మూర్ఖుల ఈ తరము వారికి మావోడే, మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా బాబాయి, మా మేనమామ, మా మేనత్త, రాసుకో, పూసుకో, కింద చేయబెట్టు. ఏం రాలేదా? బూడిదంట. రాసుకున్నావా, వదిలేసావా? చెప్పా చెప్పలు కొడతా, నీ కొడుకు అలాంటి వాడు చెప్పట్లే కొట్టాడండి. ద ఫెయిత్ ఆన్ గాడ్ ఈజ్ సపరేటెడ్ హిమ్. దేవుని తన మనసు పెట్టిన తర్వాత క్రీస్తు యొక్క మనసు వచ్చి ఏం చేసింది? ఈ లోక సంబంధించినటువంటి ఆ అనుబంధాన్ని తెంపివేసింది. హ్యాడ్ ద కాంటాక్ట్ విత్ ద గాడ్. దేవుని సంబంధిగా మారిపోయినాడు. ఈ బంధాన్ని తెంపుకున్నాడు, ఆ బంధంతో ఐక్యపరుచుకున్నాడు. కానీ మంచినీళ్ళు ఇవ్వమ్మా, ఇష్టపడలేదు. ప్రభు చివరి చెప్పాడు, పిచ్చిదానా, హలో, ఈ నీళ్లు తాగుతున్నావు కానీ మళ్ళీ దప్పికవుతుంది. అసలు నేనెవరన్నా తెలుసా?
నేను ఏమన్నా తెలిసే నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు అనుకున్నావు, నేను వాళ్ళు కాదు. ఏంటే నీవేమో వీళ్ళు అనుకున్నావు, నేనేమో వాళ్ళు అనుకున్నావు. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. ఐ ఆమ్ దైన్, నేను దేవుని వాడను. ద గాడ్ బిలాంగ్స్ టు ద హెవెన్, నాట్ ద వరల్డ్. నువ్వు భూ సంబంధమే, నేను భూ సంబంధిని. 40వ తారీఖు భూమి మీద పుట్టాడు కానీ ఇహలోక సంబంధి కాదు. ఇది గాడ్ ఆఫ్ అబౌవ్. రక్షణ ప్రపంచమంతా అమ్మితే ఎంత వస్తుందో తెలుసా అమౌంట్ నీకు? ఈ ఒక్క సూర్యాపేటలో ఈ ఒక్క బజార్ కొండ ఎంత అవుద్ది? 100 కోట్ల, 1000 కోట్ల సరిపోతాయా? వినండి, జోక్ కాదు, ప్రభు చెప్పిన మాట. ప్రపంచంలో ఉన్న ధనమంతా అమ్మినా సరే ఒక మార్పు పొందిన విశ్వాసాన్ని కాటాలు పెట్టి చూస్తే ప్రపంచం అంతా అమ్మిన ధనం తేలిపోద్దంట. ఆ రక్షించబడిన విశ్వాసి పాచర కట్టుకున్నా, పాత చెప్పులు వేసుకున్నా, పాత గుడిసెలో ఉంటున్నా, ఏమండి అనేవారు లేకపోయినా, వందనాలు చెప్పేవారు లేకపోయినా, అతి నీచముగా ఇతరుల చేత సంబోధించబడుతున్న ఎవరామె త్రాసులో పెట్టి చూస్తే ప్రపంచంలో ధనమంతా ఆస్తి అంతా అమ్మితే ఎంతో, ఆ అమౌంట్ కన్నా ఈ మనిషి బరువట. ఆ నాగరికత కంటే ఈ నాగరికత ఎక్కువ అంట. ఆ సిరి సంపదల కంటే ఈ సిరి సంపదలే గొప్ప అంట. ఏంటి సిరి సంపదలు? నీతి, న్యాయము, ధర్మము, సత్యము, క్షమించుట, ప్రేమించుట. ఈ ఆస్తి నీకుందా? డూ యూ పొసెస్ దిస్ వెల్త్? రక్షించబడిన వ్యక్తి, ఈ ఆస్తి నీకుందా? ఈ మేడలు ఉన్నాయా? ఈ మిద్దెలు ఉన్నాయా? ఈ వస్త్రాలు ఉన్నాయా? ఈ సిరి ఉన్నదా? ఈ సంపద ఉన్నదా? పర్లోక ఔశ్వర్యం ఉన్నదా? మనసాక్షి ఉన్నదా? యథార్థత ఉన్నదా? ఈ తలంపును బద్ధంగా కాపాడుకుంటున్నావా? అది ప్యూర్ అండ్ హోలీ. ఎంత ధన్యత అండి అది! ఎంత ధన్యత! ప్రపంచం అంతటిలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా కలిపిన రక్షణ పొంది ఈ లోకం నుంచి వేరు చేయబడి ప్రభు మనసుతో నీవు నింపబడినట్లయితే నీ కాలు యొక్క చిటుకు నేలు ఉన్నదే, దాని గోరు కట్ చేసి కింద పడేస్తే అదన్నా విలువ ఉంటుంది. కానీ ఈ లోకంలో ధనవంతునికి, ఆర్ యు రిచ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో ధనవంతులుగా ఉన్నారా? నీకు రక్షణ వస్త్రం ఉన్నదా? నీతి వస్త్రం ఉన్నదా? ఒక్కటన్నా ఉందా? పట్టు వస్త్రాలు 100 ఉండొచ్చు, ఇంకో ఉండొచ్చు, ఎన్నెన్నో 100 సంఖ్యలో ఉండవచ్చు. రక్షణ వస్త్రం అనేది ఒక్కటే ఉందా నీకు? రక్షణ వస్త్రం ఎక్కువ అక్కడ ఎన్నిసార్లు? ఒకటే. నీతి వస్త్రము ఒక్కటే. సింగిల్ వాడు సర్వలోకమును సంపాదించుకొని, అయ్యో నిజంగా ప్రభుని ప్రియములారా, మీకు కంటదైన బైబిల్లోని వాక్యాలు మీకు కంటదైన ఎన్నున్నాయో వాటి అన్నిటిలో ఒక్కదాన్ని నీ సొంతం చేసుకుంటే పరలోకం నీదే. ఒక్కటి. ఎందుకంటే ఒక్కటి చేసుకుని అన్నీ ఉన్నట్టు ఏంటి? ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. ఒక్కటి. మంచి మీరు బిర్యానీ తింటున్నారు, వెజిటబుల్ బిర్యానీ చాలా బాగుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హోటల్లో 7 స్టార్ అని ఇంకా స్టార్స్ ఎక్కువ ఉన్నాయా? అంతేనా? చూడండి, మనం మీరు ఒమాన్ వెళ్తే 2 హోటల్లో ఉన్నాం. ఒకసారి ఒక హోటల్, ఇంకోసారి ఇంకో హోటల్లో. చూడడానికి ఇంకో హోటల్కి వెళ్ళాం.
ఎంత బాగుందంటే ఒక మనిషి ఒకరోజు ఉండడానికి 40,000. ఎంత ఒక్క రోజుకి? పర్మిషన్ అంటే లోనికి వెళ్ళి చూసి మేము ఆనందించాం. ఉన్నావా? రూమ్ బుక్ చేసుకున్నావా? చూస్తూనే మాకు గొప్ప అయిపోయింది. అది పెద్ద గొప్పగా మళ్ళీ మీకు చెప్తున్నా, చూసానా ఉన్నానా? ఈ లోకంలో ఎలాంటి ధనవంతులు ఉన్నారు, ఎలాంటి రిచెస్ట్ పీపుల్ ఉన్నారు, ఎలాంటి సుఖం అనిపిస్తున్న వారు ఉన్నారు. అబ్బా, మనం కంటితో చూడలేదండి. అదిగో చూడండి అన్నారు. నేను చూశాను, నిన్నే చూశాను. అమ్మగారు చూపించినావు కన్నా ఆ ఉమ్మన్ దేశంలో ఇది ఎన్ని 12 అడుగులు 13 అడుగులు ఉందేమో. ఎంత ఎత్తు గుమ్మం, 6 అడుగులు వెడల్పు, 12 అడుగులు ఎత్తు. మెయిన్ రోడ్డు మీద ఉందా, అది పెద్ద బ్యాంకు. దాని డోరు బంగారం. ఏంటి ఆ డోర్ అంతా? చూడండి, బంగారపు నిధులు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి, గనులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. అక్కడ కొంతమంది కారు అంతా బంగారమే, కుర్చీ అంతా బంగారమే, మంచం అంతా బంగారమే, ప్రతి వస్తువు బంగారమే. అంత బంగారం మహిమ గల ధనవంతులు అనేకులు ఉన్నారు. చూడండి, నాకు బంగారం అంటే దాని రంగు బాగా ఇష్టం. బంగారం పెట్టుకున్నారంటే బాగుంది, అందంగా ఉంది అంటా నేను. ఇందాకే ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి వచ్చి ఒక ఉంగరం తీసుకొచ్చి నాకు చూపిస్తుంది. ఆమె చేతికి ఒక ఉంగరం ఉంది. 2 ఉంగరం కొనుక్కున్నామన్నా, ఇటుగా మా అబ్బాయికి అండి కొన్నాను, అది మీ చేతితో ఇవ్వండి అంటుంది. ఇచ్చాను. కానీ నాకున్న ఆశ, బంగారపు వీధులు గల పట్టణమునకు దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. బంగారపు వీధులు గల పట్టణము. మీలో ఎవరైనా కూర్చున్న వారు మీకు ఏదన్నా, మీకు ఏముందో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మీకు ఏది ఉన్నా, ఎంత ఉన్నా మన విజయవాడలోనే ఒక్క వ్యక్తితో పోల్చుకోవడానికి తగిన వారు మాకు ఇక్కడ నీకన్నా గొప్ప లేరా? ఈ విజయవాడ లేరా? ఈ వీధిలో లేరా? మరి వై డూ ప్రౌడ్ ఆఫ్ యూ? కానీ ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యములో నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు ఆ రాజ్యములో. యథార్థవంతులు మాత్రమే ప్రవేశిస్తారు. యథార్థం వెళ్తుంటే డోర్ తెలుసుకుంటుంది, నీతిమంతులు వెళ్తుంటే డోర్ తెలుసుకుంటుంది. కోటీశ్వరుడు వెళ్ళినా డోర్ తెలుసుకోదు, పెద్ద అధికారులు వెళ్ళినా డోర్ తెలుసుకోదు, ప్రపంచం ఏలిన వారు వెళ్ళినా తెలుసుకోదు, ట్రంప్ గారు వెళ్ళినా డోర్ తెలుసుకోదు. ఆయన మార్పు పొందకపోతే ఎవరు తెలుసుకుంటుంది? ఇది నీతిమంతులు ప్రవేశించు ఏ ద్వారం? ఇది ఏ ద్వారమో దాని పేరు నీతిమంతులు ప్రవేశించు ద్వారము. పరలోక రాజ్యానికి ద్వారాలు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. ఆలోచించండి. కాబట్టి సమరీతితో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీళ్ళం అంటే అవేదో లాంగ్వేజ్ మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుంది. ప్రభు చెప్పారు, పిచ్చి తల్లి, నీవేదో లెక్కలు వేసుకుంటున్నావు, నేనెంత నువ్వంతా.
ఒక విధంగా చూస్తే ఆమె మాట్లాడే మాటల్లో ఆమె ఎక్కువ, యేసుబాబు పుట్టిన కుటుంబం ఎక్కువ? యేసుబాబు పుట్టిన కుటుంబమే ఎక్కువ. అయినప్పటికీ కూడా అమ్మో నువ్వు యోధా గోత్రికుడు, నేను సమరయ స్త్రీని, అమ్మో మీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది, మీరెక్కడ మేమెక్కడ అంటున్న అమ్మాయి కూడా ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అడుగుతుంటే అమ్మో సమాజం ఏమంటుందో, నేను ఇవ్వలేను అని భయపడుతూ ఉంది. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఒక మనిషిగా మాట్లాడుతుంది. యేసు ఒక దేవునిగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయ భావంతో మాట్లాడుతున్నాడు, శరీర భావంతో మాట్లాడుతుంది. ఆత్మీయ నీటి గురించి మాట్లాడుతున్నాడు, ఈమె భౌతికమైన నీటి గురించి మాట్లాడుతుంది. ఆత్మీయ దప్పి గురించి మాట్లాడుతున్నాడు, ఈమె ఫిజికల్ మైండ్గా ఉంది కాబట్టి ఫిజికల్ కన్సర్న్లో మాట్లాడుతుంది. సో మచ్ వేరియేషన్ బిట్వీన్ ద బోత్. అప్పుడు ప్రభు చెప్పారు, నీవిచ్చి నీరు త్రాగితే మళ్ళీ దప్పిక అవుతుంది తల్లి, నేనిచ్చి నీరు త్రాగైతే ఈ నీళ్లు త్రాగు దప్పిగొనును, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పి కాదు. ఇక నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై. చాలు టైం లేదు. చూడండి, దప్పిక అవ్వదా నీకు? చిట్ట చివరకు ఆమె కన్విన్స్ అయ్యి ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అంది. ఇస్తాను, నీ నీరు కన్నా నా నీరు ఎక్కువ ఉత్తమమైనదని గ్రహించి అడుగుతున్నప్పుడు ఇస్తాను. ఈ నీళ్ళు తీసుకెళ్ళడానికి కొండ తెచ్చుకున్నావు, మరి నా నీళ్ళు ఏమంటున్నావు? మరి కొండ ఏదమ్మా? ఇదే కొండ, ఆ కొండలో పోసే నీళ్ళు కదా ఇవి. నేర్చే నీరు నీలోనికి రావాలా, నీ హృదయంలోనికి రావాలా, అది ఎల్లప్పుడూ నీలో ఊరడి నీటి బొగ్గ. ఏమి భాష అండి! నీ భాషతో నీ జ్ఞానంతో నువ్వు భౌతికమైన జారికాలంగా నన్ను అంత శుద్ధగా అంత 100 రూపాయలు 100,000 పాళ్ళు నీవు భౌతికమైన స్వభావంతో తరతరాల వ్యక్తివైన నీ ప్రభు వాక్యం అర్థం అవ్వాలా? ఎలా అర్థమవుతుంది నీకు? ఎలా అర్థమవుతుంది నీకు? ఎంత కష్టమైంది ఆమె అర్థం చేసుకోవడం ప్రభు భాషని. అయినా దేవుడు ఎట్లయినా సరే అండర్స్టాండింగ్ ఇవ్వాలి ఆమెకు అనుకున్నాడు. ఓపికగా మాట్లాడుతున్నాడు, చివరికి కన్విన్స్ చేశాడు, ఇవ్వయ్యా నీళ్ళు అనేలాగా చేశాడు. ఇస్తాను కానీ నీ భర్తను పిలుచుకురా అమ్మా. నాకు భర్త లేడయ్యా, నువ్వు నిజమే చెప్పావమ్మా, కానీ అర్థమైందా? సు అంటే సాక్కొమ్మితే టీచర్ చెప్పవమ్మా. సు అంటే ఎట్లయింది? సాక్కొమ్మిస్తే సువా రోకల పోట, రోకల పోట, సు అక్కుమితే సువా. తలగమించేవేంటమ్మా? సాక్కొమ్మితే సువు కాదు ఇది. ఏంటిది? సువు అంటే రోకలి పోటు. పట్టణంలో పుట్టి పెరిగిన వారికి సు అంటే ఏం తెలుస్తుందని పల్లెటూరు తెలుస్తుంది, కానీ తెల్లగితే రాదు అంటే ఏంటి రోగల పోట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ పట్టణంలో పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? పరలోకమైన దేవుడు భూసమన విద్య అయిన నీతో మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. చివరిగా నీళ్ళు ఇవ్వయా అంది, ఇస్తానే నీ భర్తను తీసుకురన్నాడు. భర్త లేడయ్యా అంది, నిజమే చెప్పు, అబద్ధం ఆడలేదు నువ్వు, దీని సాధ్యం. అమ్మో గుండె చెప్పు, గుండె షాక్. గుండెకి షాక్ అంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఇది హార్ట్ అటాక్ వచ్చింది ఆ మాటకి. గుండె జల్లుమంది. ఎంత జల్లుమందంటే ఆ సీక్రెట్ సరే వాళ్ళే చుప్పలబడి చూశారు, ఉన్నాయి అన్నారు. మరి తీసుకుంటాను అన్నారు. తీసుకోండి అన్న, నెంబర్ చెప్పండి. ఆ నెంబర్ ఎంత అన్నారు? నాకు తెలియదు అన్న.
ఏది తెలియదు. గమనించండి, ఇక్కడ 5 అనేపాటికి ఆమెకి అర్థమైపోయింది. ఇంకోసారి చూసి ఆయన ఇంకా కిందకి పైకి, నీ డ్రెస్సును బట్టి నేను యోధా కుటుంబం చెందినటువంటి గోత్రం చెందిన వ్యక్తి అనుకున్నాను, కానీ అబ్బో, భూమి మీద ఉన్న గోత్రాల్లో ఉన్నతమైన గోత్రం యూదా గోత్రము, కానీ ఆ గోత్రం కన్నా ఇంకా మించిన గోత్రికుడిలా కనబడుతున్నావే. ఏ గోత్రమైనా, యూదా గోత్రికుడివైనా నా రహస్యం నీకు ఎలా తెలుస్తుంది? ఏ గోత్రికుడివైనా, నీవు ఉన్నత గోత్రికుడివైనా నా రహస్యం నీకు ఎలా తెలుస్తుంది? మానవుడిగా తెలియదే, ఎలా తెలిసింది? నీవు యెహోవాకు సంబంధివి, నువ్వు ప్రవక్త అనుకుంటా. ఐ డౌట్ యూ. ప్రవక్తలాగా ఉన్నావు. అవును, ప్రవక్తే. మరి తీసుకురాని భర్తను అన్నాడు కదా, తీసుకొచ్చిందా? అసలు రంగు చెప్పేసిందా? తీసుకురావాలా? ఉన్నాడా? రంగు చెప్పిందా, చెప్పలేదా? మడతలు ఉడదీసిందా? కొంచెం ఆడవాళ్ళు చీర కొనుక్కొస్తారు, షావుకారు గారు ఇంటికి తీసుకెళ్ళి మా ఆడికి చూపిస్తానండి, మళ్ళీ తీసుకొస్తానండి వద్దంటే, సరే తీసుకెళ్ళండి, మీరే మాస్టర్ తెలుసుగా, తీసుకెళ్ళండి. తీసుకొచ్చాడు, భార్యకి ఇచ్చాడు. ఆ 2 చీరలు ఉడదీసింది. ఈ చీర నచ్చింది అన్న, చీరలేదా, నచ్చలేదా అంది. ఇప్పుడు నచ్చని చీర మడతేసి ఇచ్చేస్తానన్నాడు. అరగంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మడతలు తీసుకొచ్చి మడత ఇట్టినారు. అలా ఎన్ని చీరల మడతలు తీసి కట్టిందో మహాతల్లి. తీయటం వచ్చు, కడతం వచ్చు, మడత ఇట్టిన రాదు. ఇట్ బికేమ్ ఇంపాసిబుల్. అసాధ్యమైపోయినది. సమరసితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆమె దాకడానికి అవకాశము లేకుండా పోయింది. షీ కన్ఫెస్డ్ ఓపెన్లీ, నిజమే, నేను అలాంటి దాననే. పాపం దాచిపెట్టేవాడు వద్దరుడు, దాన్ని ఒప్పుకొని ఇచ్చిపెట్టేవాడు. అయిపోయింది, మారోజు పొందేసిందండి. అయిపోయిందా? పాయింట్ క్యాచ్ చేసిందా? అర్థమైందా? ఏ భాషలో మాట్లాడాడు? ఏ భాషలో? ఆ కరెంటు జనరేటర్ అవి ఏంటి ఉంటాయి కదా, పెడతారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ దగ్గర బోర్డు పెడతాడు, రెడ్ ప్లేట్ పెడతాడు, దాని మీద డేంజర్ అని రాస్తాడు ఇంగ్లీష్లో, తెలుగులో అపాయం రాస్తాడు, దాని కింద 3వ భాష రాశాడు. హిందీనా? కాదు. ఏ భాష? పుర్రె ఎముకల భాష. పుర్రె ఎముకల భాష. ఆ 2 బొమ్మలు వేస్తాడు. ఆ భాష ఎంతమందికి వచ్చు? ఏ భాష రానివాడు కూడా రే ముట్టుకున్నావో ఇదే నీ గతి. దేని వాక్యం నీతో మాట్లాడుతుంది. పాపను ముట్టావా? నీ పొరుగు వారిని దేనిని ముట్టవద్దు, నీ పొరుగు భార్యను ముట్టవద్దు, ఎద్దును ఆశించవద్దు, దేనిని ఆశించవద్దు, దాసిని ఆశించవద్దు, దాసుని ఆశించు, నీ పొరుగు అందుకు దేనిని ఆశించవద్దు, ముట్టవద్దు. యేసు ప్రభు లేక యెహోవా దేవుడు యవనస్తున్న యోసేపుతో మాట్లాడాడు. యోసేపు భాష వేరు, తను ఉంటానంటే ఆ యొక్క మోయాబు దేశం యొక్క ఆ భాష వేరు, ఐగుప్త ఆ భాష వేరు. కానీ ప్రభు తనతో ఏ భాషలో మాట్లాడాడు? యోసేపుతో ఏ భాషతో మాట్లాడినాడు? ద ఫీర్ ఆఫ్ ద గాడ్, యెహోవా యందలి భయము అనే భాషతో మాట్లాడినాడు. ఆమె ముట్టు 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 నన్ను ముట్టు, మొత్తం నీకే ఇస్తానంటుంది. మరి ఏం ప్రివిలేజ్ అండి, ఏం అవకాశం అండి. పనివాడిగా పనిచేసుకుంటున్నాడు ఇంట్లో, తన భర్తకు లేని స్థానాన్ని ఇస్తానంటుంది.
డోర్స్ ఆర్ టోటలీ ఓపెన్. యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. కానీ యోసేపు ఎందుకు వాటిని ముట్టలేదంటే, దేనికి ముట్టలేదు? దేవుని వాక్యానికి భయపడినాడు. నీ ఒక పురుషుని భార్యవు గనుక నేను నిన్ను ముట్టుట అది ధర్మము. నువ్వు ముట్టమంటే నీకు ధర్మము కాదు, ముట్టుట నాకు ధర్మం. భక్తి అనగా ధర్మము. చెప్పండి, భక్తి అనగా ధర్మము. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక ఆయన, నేను మాట్లాడుతున్నా మధ్య, బ్రదర్ మీరు ఏం చేస్తారని అడిగా. నేను లాయర్ని అండి అన్నారు. ప్రాక్టీస్ చేస్తున్నారన్నా, ప్రాక్టీస్ మానేశానన్నారు. ఎందుకు మానేశారన్నా? చేయని కేసు చేసినట్టుగా వాదించాల్సి వస్తుంది, అయితే దాని డబ్బులు రావన్నా, ఎక్కువే వస్తాయి అన్నారు. మరి ఎందుకు వాదించలేదన్నా? అది నా మనస్సాక్షి. మనస్సాక్షి కొట్టి చెప్పట్లో అంతకన్నా గట్టిగా కొట్టలేవా? ఇంకా గట్టిగా కొట్టలేవా? అలాంటి వారు ఉన్నారా? అరుదా? మరే ఆయనకి ఆదాయము కావాలా, నీతి కావాలనుకున్నాడా? న్యాయం కావాలనుకున్నాడా? ధర్మం కావాలనుకున్నాడా? ఇంకా మన దృష్టి ఆయనకి రక్షణ పొందలేదు అంటున్నాము, కానీ రక్షణ పొందిన అంటున్న వారు బ్యాలెన్స్ చేసుకోవాలని విలువలైనా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎంగవ లేదు, అంత గొడ్డే గొడ్డే. ఎంగ వాసన వస్తుంది. ఉందా? మరి ఏం వాసన? గొడ్డ వాసన. మరి ఎంగ వాసన వస్తుంది. ఆ గొడ్డలో ఒకప్పుడు ఎంగువను మూట కట్టారు. ఇంగు మూట కట్టిన గుడ్డకి ఎంత వాసన ఉంటే, ఇంగువనే మూట కట్టిన గుడ్డ ఎంత వాసన రావాలి? నీవెంత ఎంత నీతిగా జీవించాలి? నువ్వు నీతిని తప్పిటో ఆయనకి ఇష్టం లేదే. జీవిత విధాన్ని పేదరికం చేసుకున్నాడే, అంత విద్యావంతుడు అయ్యండి ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టేసినారే, సింపుల్గా బతకడం నేర్చుకున్నారే. మీలో చిన్న పచారీ కొట్టు ఉందా? ఉందమ్మా? పచారీ కొట్టి అన్నది మీ ఇంట్లో? అరే నువ్వు ఏ కొట్టు లేదా? ఏంటో ఏదో ఉంది, నేను ఏదో చూసినట్టున్నా ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు. ఏ సింపుల్ లైఫ్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అయిపోద్దాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఆ సమృద్ధితో ప్రభువు మాట్లాడుతూ ఆయన ఆ జీవజలాన్ని ఇస్తానమని చెప్పినప్పుడు, ఆమె ఇమ్మని చెప్పినప్పుడు, ఆ జీవజలాన్ని ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె హృదయమును జీవజలముతో నింపుకున్నది. హర్ హార్ట్ బికేమ్ ఏ వెసల్ టు క్యారీ ద గాడ్స్ పయస్ లైఫ్. నీతిని, న్యాయమును, ధర్మమును, పాపాన్ని విడిచిపెట్టి తన ఆధీనము నుంచి తన శరీరమును నీతి న్యాయములకు బద్దురలుగా చేసుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క జీవజలముతో తన హృదయాన్ని నింపుకున్నది. జలమును విడిచి జీవజలంతో నింపుకున్నది. అందుకే వెళ్ళిపోయేటప్పుడు పాత తీసుకెళ్ళిందా వదిలేసి వెళ్ళిపోయింది కొండ? చెప్పండి అమ్మా. ఆహా, కొండ వదిలేవా? కొండలది కొండే, హృదయమే, రెండు మెయింటైన్ చేస్తా. అబ్బా ఎంత గొప్ప నువ్వు. యు ఆర్ సో క్లాసికల్, యు ఆర్ సో వైజ్ వన్. నో 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 నో, అలా కాదు. టైం లేదు, ముగిస్తున్నాను. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రియమైన సంఘమా, యేసు ప్రభు సమృద్ధితో మాట్లాడి ఆ భౌతికమైనటువంటి స్థితిలో ఉన్న ఆమెను
ఆధ్యాత్మికంగా దేవుడు మార్చినాడు. ఓన్లీ వన్ సింగిల్ సిట్టింగ్. ఒక్కసారిగా ఆమెతో కూర్చొని మాట్లాడిన అరగంట గంట తెలియదు, కానీ ఒక్క సిట్టింగ్లోనే ఆమె జీవితాన్ని మార్చినాడు. సమరీతితో మాట్లాడి ఆమె జీవితాన్ని ఒక్క సిట్టింగ్లో మార్చేసినాడు. ఆ మార్చబడిన వ్యక్తిగా తన గ్రామానికి వెళ్ళి తన మార్పు గురించి మాట్లాడితే ఊరే మారిపోయింది. ప్రభు మార్చింది ఊరినా ఒక వ్యక్తినా? ఆమె వెళ్ళి నోరిప్పి ఏం చేసింది? హౌ వండర్ ఇట్ ఈస్. ఎవరి అమ్మాయి? సమరయ స్త్రీ ఎవరు? అవ్వమ్మ సంతానం. ఎవరండి? అవ్వమ్మ సంతానము. అవ్వమ్మ ఎవరి సంతానం? అపవాది సంతానము. ఎవరి సంతానం? అపవాది సంతానము. అంతకుముందు ఎవరు? అవ్వమ్మ ప్రభు సంతానము. ప్రభు సంతానమైన అవ్వమ్మ తిరుగుతున్న పండు తిని ప్రభును పోగొట్టుకొని ఎన్ని సిట్టింగ్లు పట్టిందండి ఈ సర్పానికి అమ్మాయిని మార్చడానికి? సింగిల్ సిట్టింగ్. చెప్పండి. సింగిల్ సిట్టింగ్తోనే అపవాది ఒక వ్యక్తి హృదయాన్ని మార్చేసింది. ఆల్రెడీ సంతానంలో ఉన్నటువంటి ఆ సమరయుని ప్రభు ఒక సిట్టింగ్తోనే మార్చేశాడు. సింగిల్ సిట్టింగ్స్, మార్వెలస్ చేంజెస్. ఆలోచించండి. నువ్వు ఎంతమందిని మార్చావు? నీ దగ్గర ఎంతమంది మార్క్స్ పొందారు? మాకు నేను మెయింటైన్ చేసుకుంటున్నానండి. ఈ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని నాటినాము. కాపు వచ్చిన దినం నుంచి చూస్తున్నాను. 3 ఏళ్ల నుంచి ఫలముల కోసం ఎదురు చూస్తున్నాను. 3 ఏళ్ల నుంచి ఫలాలు కాయవలసిన వయసు వచ్చి కూడా ఫలాలు ఫలించడం లేదు. 1 సంవత్సరం చూశాను, 2వ సంవత్సరం చూశాను, 3వ సంవత్సరం చూశాను, ఏమి ఫలాలు ఫలించడం. తోటమాలి, అనవసరంగా కష్టపడతాం ఈ మొక్క కోసం. 3 ఏళ్ల నుంచి ఈ మందిరానికి ఈ అమ్మాయి వస్తుంది కానీ, ఈ అబ్బాయి వస్తున్నాడు కానీ మారు మనసు లేదు, మార్పు లేదు. నో చేంజ్ ఆఫ్ లైఫ్. ఎందుకు ఈ కుర్చీ వేస్ట్? కాబట్టి ఈ చెట్టు నరికి వేసేయి. ఏంటి? ఈ చెట్టును నరికేస్తే ఆ తలంలో మళ్ళీ వేరే కొత్త చెట్టును నాటుకుందాం, అదన్నా పొలాలు ఫలిస్తుందేమో. ఇక్కడ ఈ సీటులో కూర్చొని మనసు పొందేమంటున్న వాళ్ళారా, మీరందరూ షూర్గా పరమ వెళ్ళారా? వెళ్ళే రీతిగా ఉండగలిగితే ఈ కుర్చీ వేస్ట్ అవ్వదు, నా ప్రసంగాలు వేస్ట్ అవ్వవు, నీ భక్తి వేస్ట్ అవ్వదు, ఈ గుడి వేస్ట్ అవ్వదు. ఈ మందిరం నుంచి అనేకులు పరలోకానికి వెళ్తారు. డెబ్బై సంవత్సరాల క్రితం నేను ఇదే స్థలంలో ఆడుకున్నా. తెలుసా మీకు? ఎన్ని చెప్పండి నోడు. 70 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో నేను ఆడుకున్న ఆటలు. అప్పుడు ఒక పెద్ద కొండ, ఇది కొట్టుకుంటూ వెళ్తే కొట్టుకున్న స్థలంలో ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇవాళ మనకు మందిరంగా మారింది అది. ఆ పక్కన గుహ ఉంది. ఆ గుహలో సూర్యాపేటలో హాస్టల్లో ఉండండి చిన్నపిల్లాడిగా ఆ కొండ మేకెళ్ళి ఆడుకునేవాళ్ళం. లోనికి వెళ్ళనిచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, అక్కడే చదువుకునేవాళ్ళం. అది ఆనాటి వాతావరణము. ఈ దినమన ఈ కొండను పగలగొట్టి సర్ఫేస్ని నేలగా సమానంగా చేసి ఇక్కడ ఒక గుడి కట్టుకోవడానికి, ఇక్కడ మందిరం కట్టడానికి, వాక్యం బోధించబడడానికి మీరు వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు. పెద్ద కొండను నేలమట్టాన్ని తీసివేసి ఇక్కడ మందిరం ఏర్పాటు చేయబడింది. ఈ మందిరానికి వచ్చి వాక్యం వింటున్నావు నీవు. నీ హృదయం అనే పాపం అనే కొండ ఉన్నది నీ హృదయంలో. ఆ కొండ నేలమట్టం చేయి. ఫలభరితమైన విశ్వాసగా జీవించు. ఒక్క సిట్టింగ్లో సమరయతను మార్చాడు. ఒక సిట్టింగ్లో అపవాది కూడా అవ్వనే మార్చేసింది. ఒక్క సిట్టింగ్తో సమరయత అనే ఊరినే మార్చింది. ఈ ముగ్గురులో ఎవరు గిరేటు? ఎవరిని విస్తారమైన సంఖ్యను మార్చారు? ఇది ఎల్లప్పుడూ నీలో ఊరేడి నీటి బొగ్గ.
ఆర్ యు లైక్ దట్? రక్షణ పొందిన వాళ్ళారా, నీటి బొగ్గుగా ఉన్నావా? నీవు నీటి బొగ్గుగా ఉన్నావా? ఇంతకాలం నిన్నటి వరకు బ్రతికావు. ఎవరి కొరకు బ్రతికావు? గుండె మీద చేసుకొని 100% దేవుని కొరకు జీవించాను నిన్నటి వరకు అని చెప్పగలవా? ఈరోజు కూడా నాకు జీవితం యాడ్ అయింది, ఈ రోజు నుంచి కూడా నేను ముందున్న కాలం కూడా ప్రభువుగా జీవిస్తానని చెప్పాల ధైర్యం నీకుందా? నన్ను అడిగి చెప్తా. 80 సంవత్సరాల వయసు వచ్చింది, సేవ చేస్తున్నాను. నాకున్న అనారోగ్య పరిస్థితులు బట్టి నీకు ఒక కనులకు వచ్చేసాను. దేవుని కృప ఏమన్నా ఉంటే తప్ప నిన్న సాయంకాలం చనిపోతాను అనుకున్నా. షూరు పరిస్థితులు అలా ఉన్నాయి, కానీ వాళ్ళు బ్రతికున్నాను. అందుకే వాక్యాన్ని బోధిస్తున్నాను. ఉదయం కూడా బోధించాను, మళ్ళీ స్టేట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నరసరావుపేట, మళ్ళీ అక్కడ వాక్యాన్ని బోధిస్తాను. దేవుడు నన్ను జీవింప చేసింది నాట్ టు టేక్ ద రెస్ట్, నాట్ టు ఈట్, నాట్ టు ఎర్న్, నాట్ టు ఎంజాయ్, బట్ టు మనుషులను ఆర్ యు మై ఫాలోవర్? యు ఆర్ మై హీరర్, యు ఆర్ మై బిలీవర్, యు బిలాంగ్స్ టు మై చర్చ్, యు బిలాంగ్స్ టు LAF, బట్ ఆర్ యు ఫాలోవర్ ఆఫ్ జీసస్ యాజ్ ఐ? ఫలాలు ఫలిస్తున్నావా? సమరైస్తే ఒక్క సిట్టింగ్లోనే ఒక్కసారి నో తీసి ఊరినే మార్చిందంటే అంత పవర్ఫుల్ మ్యాన్గా ఉమ్మని ఎలా తయారైందండి? పర్వతం అంత బాంబు, హిమాలయ పర్వతం బాంబు ఒక్కసారి పేలిస్తే ప్రపంచం ఉంటుందా? ఉంటుంది. ఓ పరమాణు అనే బాంబుని పేలిస్తే ఉంటుందా ప్రపంచం? ఆలోచించండి. పరమాణు యొక్క ప్రభావము, శక్తి పర్వతం మనకి ఉంటనే ఉండదు. పరమాణువుగా మీరు మారండి. పర్వతం లాంటి వ్యక్తివైన నీవు పరమాణువుగా మారిపో. పర్వతం అంత పాపంతో ఉన్న నీ వ్యక్తి అంతటి పోటీ జీరోగా వచ్చాయి. దెన్ యువర్ సంథింగ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషము మనం విన్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే, ఎంత గొప్ప విషయాలను మీరు మాకు ఇద్దరు వివరించారు. ప్రభువా, నిజంగా మేము రక్షణ పొందామనుకుంటున్నాం. రక్షణ పొందామని పేరు ఉన్నది, కానీ ప్రభువా ఒక ప్రత్యేకమైన జీవితము లేదు. మేము పరలోక వాసులుగా మేము గుర్తించట్లేదు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడో, మాకు ఎంత ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారు, ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభువా, దేవా, మమ్మల్ని దయతో క్షమించండి. ప్రభువా, అడుగుదామా దేవుణ్ణి. ప్రియా సహోదరి సహోదరా, మౌనంగా ఉండి దేవుడిచ్చేటువంటి విలువలను పోగొట్టుకొనకుండా దేవుని సందులో ప్రార్థన చేసి విలువైన వ్యక్తులుగా మనం మారుదాం. ప్రభువా, మమ్మల్ని దర్శించండి అయ్యా. మా కనులను తెరవండి ప్రభువా. మా బుద్ధిహీనతను క్షమించండి అయ్యా. దేవా, సమరయ స్త్రీ నిజంగా ప్రభువా ఏదో తండ్రి దాహానికని వచ్చినది, కానీ ప్రభువా జీవజల ఓటనే తను తీసుకొని వెళ్ళిపోతుంది. ఓ ఎంతమందికి పంచింది ఆ జీవజలం, ఎంతమందికి పంచింది, ఎంతమందిని ప్రేరేపించింది, ఎంతమందిని ఉజ్జీవింప చేసింది, ఎంతమందిని కదిలించింది. ప్రభువా, అయ్యా నా జీవితం ఎవరిని కదిలించలేకపోతుందో ప్రభువా. నా తండ్రి, నన్ను క్షమించండి అయ్యా. అడుగుదామా దేవుణ్ణి. ఓ ప్రియా సహోదరి సహోదరుడా, ఈ భూమి మీదే ఉన్నాము, కానీ మనం ఉన్నటువంటి స్థితి ఈ భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించవలసినది కదా తండ్రి. మన నడక మారాలి కదా, మన ఆలోచన విధానం మారాలి కదా, మన ప్రవర్తన మారాలి కదా, మన ఆశలు మన ఆశయాలు మారాలి కదా ప్రభువా. తండ్రి, మేము మారిన వ్యక్తులుగా మేము లేము ప్రభువా. తండ్రి, మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా. ఉన్నతమైనటువంటి సహవాసములు ఉన్నామని చెప్పుకుంటున్నాం ప్రభువా, మా బ్రతుకులైతే భిన్నముగా ఉన్నాయి ప్రభువా. తండ్రి, మమ్మల్ని క్షమించం. అడుగుదాం దేవుణ్ణి. ప్రతి ఒక్కరము దేవుని సందులో ప్రార్థన చేద్దాం. నోరు వేపండి, దేవుని సందులో మొర పెడదాం.
ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం అలా మౌనంగా ఉండిపోతాం? వాసన లేనిటువంటి, సువాసన లేని జీవితము, ఇంపైన వాసన లేని జీవితము, విలువలతో కూడినటువంటి జీవితము లేకుండా ఇంకనో ఆ మురికిలోనే ఉన్నాము కదా. ఆ పర్వతము అది పెగిలించబడలేదు కదా. ప్రభా, మమ్మల్ని దయతో క్షమించరా ప్రభా. మాలో ఉన్నటువంటి పాపపు ఆ స్వభావాన్ని, ఆ నైజము నుంచి మమ్మల్ని విడిపించరా ప్రభా. తండ్రి, మీరు సహాయం చేయండి నాయన. నిజమేమి ఈ లోకములో మాకన్నా ధనవంతులు లేరు ప్రభా. ఒకవేళ మేము రక్షణ పొందినట్లయితే మాకన్నా విలువైన వారు లేరు ప్రభా. తండ్రి, గ్రహింపుతో మేము భక్తి చేయటం మాకు నేర్పించము. చేయండి, ప్రార్థన చేయండి. అందరూ నోరు విప్పాలి. నోరు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వేమై ఉన్నామో నీకు అర్థం అవ్వాలి. మనం ఏమై ఉన్నామో మనకు అర్థం అవ్వాలి. ప్రభా, తండ్రి క్షమించండి అయ్యా. అయ్యా, అతిశయిస్తున్నాము ప్రభా, గర్విస్తున్నాము ప్రభా. మాకు ఉన్న వాటిని బట్టి మేము అతిశయిస్తున్నాము ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, మాకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారు ప్రభా. ఎంత ఉన్నతమైన విలువల వ్యక్తిగా మమ్మల్ని చేయాలని మీరు ఆశించారు ప్రభా. నిజమే, ఒక్క మాటలో, ఒక్క క్షణములో అపవాది ప్రభా దేవా మనం మార్చివేశాడు కదా ప్రభా. అయ్యో, మేము పడిపోవటానికి అయ్యో ఎంతో ప్రయాసపడక్కర్లేదు నాయన. అపవాది మాట వింటే చాలు, అపవాదికి చోటిస్తే చాలు, మా జీవితం భ్రష్టమైపోతుంది ప్రభా. ఎన్ని మాటలకు మేము అవకాశం ఇస్తున్నాం ప్రభా. అల్లకల్లోలం అయిపోతున్నాయి మా కుటుంబాలు. అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు కూడా గ్రహింపు లేకుండా ఉంటున్నాము ప్రభా. దయతో క్షమించండి అయ్యా. అడుగుదామా దేవుణ్ణి. ఓ ప్రియా సహోదరి సోదరా, ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రభా, మాకు సహాయం చేయండి నాయన. సహాయం చేయము నాయన. నీ జీవము మాలోకి వచ్చినట్లుగా చేయండి ప్రభా. మమ్మల్ని ఉజ్జీవంప చేయండి ప్రభా. మమ్మల్ని బలవంతులుగా చేయండి ప్రభా. నీ సాక్షులుగా మమ్మల్ని చేయండి ప్రభా. అయ్యా, మీ కొరకు బ్రతికే అనుభవం మాకు దయచేయండి అయ్యా. నీ వైపు చూచే కనులు మాకు దయచేయండి అయ్యా. అడగదే దేవుని ప్రియా సహోదరి సోదరా, ఎంతకాలం అలాగా మౌనంగా కూర్చొని ఉండి వెళ్ళిపోతావు? దేవుని వాక్యం విన్నప్పుడు ఆ కదలిక లేదా? ఆ కదలిక లేదా? ఆ యొక్క మూమెంట్ నీలో రావట్లేదా? అయ్యా, కఠినం చేసుకుంటున్నానయ్యా. మార్పు లేని వ్యక్తిగా ఉన్నానయ్యా. మారు మనసు పొందిన వ్యక్తిగా ఉన్నాను ప్రభా. కొండవలే ఉన్నాను ప్రభా. తండ్రి, మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా. అయా, నీతిమంతులుగా చేయడానికి మీరు ఆశించారు కదా. మమ్మల్ని నీతిమంతులుగా, యథార్థవంతులుగా సృష్టించాలని ఆశించారు. కానీ మేమైతే ఈ లోకములో ఈ పాపపు జీవితాన్నే కోరుకుంటున్నాం. ఈ లోక సంబంధమైన ఆశలతోనే మా హృదయాన్ని నింపుకుంటున్నాము ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. అడుగుదామా దేవుణ్ణి. ప్రియా సహోదరి సోదరా, క్షమించమని దేవుని సందులో మొరపెడదామా? దేవుని సందులో మొరపెట్టు. నీ స్వరము దేవునికి వినబడనివ్వు, నీ ప్రార్థన దేవునికి వినబడనివ్వు. యేసయ్యా, మా కన్నులను తెరవండి ప్రభా. మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని శక్తివంతులుగా చేయండి అయ్యా. పేరుకు మాత్రమే నాయన. నిజమే, మేము కూర్చునే కుర్చీ కూడా వేస్ట్ అయిపోతుంది నాయన. మేము విన్న మాటలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి ప్రభా. అయ్యా, బోధలు ఎన్నో మేము వేస్ట్ చేస్తున్నాము ప్రభా. తండ్రి, మమ్మల్ని క్షమించు నాయన. అడగండి దేవుణ్ణి. ఓ ప్రియ సహోదరి సహోదరా, దేవుని సందు ఎంతకాలం బట్టి మనం ఇక్కడ ఈ స్థలానికి వస్తున్నాం? ఎంతకాలం బట్టి దేవుని సందేశాలు వింటున్నాం? కదలికలేని వ్యక్తులుగా ఉన్నాము, కఠినమైన వ్యక్తులుగా ఉన్నాము ప్రభా. బలహీనమైన వ్యక్తులుగా ఉన్నాము ప్రభా. తండ్రి, ఈ దినము మార్చండి నాయన. మా స్థితిని మార్చండి నాయన. మా స్వభావాన్ని మార్చండి ప్రభా. మా ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభా. నీ వైపు చూసే కనులు మాకు దయచేయండి నాయన. అడుగుతావా దేవుణ్ణి? ఓ ప్రియ సహోదరి సహోదరా, కఠినపరుచుకొనవద్దు నీ హృదయాన్ని. దేవుని సందులో హృదయాన్ని విప్పు. నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. అప్పుడు వరకు వ్యభిచారములో ఉన్నటువంటి వ్యక్తి, అనేక మందితో సంబంధము కలిగి ఉన్న వ్యక్తి ఎంత ఒక్క క్షణములో తెంపేసుకున్నదే, నా అక్కర్లేదు ఇది అనుకున్నదే, పరుగులెత్తినది కదా. యేసయ్యా, ఆ పరుగు నాలో లేదు ప్రభా. ఆ పరుగు నాలో లేదు ప్రభా. తండ్రి, నన్ను క్షమించండి అయ్యా. అయ్యా, నాకు సహాయం చేయండి ఆయన. నీవు ఎంత జీవజలము కలిగినటువంటి దేవుడవు నాయన. నీలో ప్రవహించేటువంటి ఆ నీటి బొగ్గ అది నాలో ప్రవహించాలని ఆశపడుతున్నారు, మాలో ప్రవహించాలని ఆశపడుతున్నారు. ఇతరులను మేల్కొల్పేదిగా చేయాలని ఆశపడుతున్నారు, ఇతరులకు మేలైందిగా మార్చాలని ఆశపడుతున్నారు ప్రభా. తండ్రి, మమ్మల్ని క్షమించరా. అడుగుదామా దేవుణ్ణి. ఓ ప్రియ సహోదరి సోదరా, పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో దేవుని వైపు చూద్దాం. ప్రార్థనతో విజయాలు సాధిద్దాం. ఒప్పుకొనుటలో పశ్చాత్తాపముతో ఒప్పుకొనుటలో మనం విడుదల పొందుదాం ప్రభా.
సహాయం చేయండి. మా రహస్య జీవితం మీకు తెలుసు కదా, మా స్వభావం మీకు తెలుసు కదా, సమరయ స్త్రీ యొక్క స్థితి మీకు తెలిసింది కదా, నీకు ఇంకా 5 ఉన్నారనే సంగతి మీకు అర్థమైంది కదా ప్రభువా, తను చెప్పకుండానే అర్థమైంది కదా ప్రభువా. మా స్థితి కూడా మీకు తెలుసు కదా ప్రభా, మేము ఏమై ఉన్నామో మీకు తెలుసు కదా ప్రభా. తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. మా కన్నులన్నీ తెరవండి ప్రభా, మా బుద్ధిహీనతను క్షమించండి. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానములో మమ్మల్ని ఉంచాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. తండ్రి దాన్ని గ్రహించలేకపోతున్నాము ప్రభా. ఈ మురికి ఆలోచనలతోనే, మురికి తలంపులతోనే, మురికి ఆశలతోనే మా జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇష్టపడుతున్నాము, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము ప్రభా. అడగదావా ప్రియ సహోదరి సోదరులా, అడగండి దేవుణ్ణి. యేసయ్యా మమ్మల్ని దర్శించండి అయ్యా, మా మనోనేత్రములను తెరవండి ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి. మమ్మల్ని పరలోకవాసులుగా మీరు చేయాలని ఆశపడుతున్నారు. మమ్మల్ని పరలోకవాసులుగా ఆ బంగారపు వీధుల్లో తిరిగే వ్యక్తులుగా మమ్మల్ని చేయాలడుతున్నారు ప్రభా. నీతి 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 యథార్థవంతులుగా మీరు మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు ప్రభా. తండ్రి జయించిన వ్యక్తులుగా మీరు మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు కదా ప్రభా. తండ్రి మీరు మాకు సహాయం చేయరా ప్రభా. మమ్మల్ని నూతన పరచరా ప్రభా. మా బ్రతుకుల్లో నూతన ఆలోచన మాకు దయచేయరా, నూతనమైన తలంపులతో నింపరా ప్రభా. నిన్ను ఘనపరిచే ప్రవర్తన మాకు దయచేయరా ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి నాయన. మాలో ఉన్నటువంటి ప్రతి బుద్ధిహీనతను ఈ రాత్రి మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి ప్రభా. తండ్రి మీరే కరుణించండి, మీరే కృప చూపించమని అడుగుతున్నాను. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీ నామమును మహిమపరిచే జీవితము జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయా భక్తులు అంటున్నారు, అపవాది తంత్రములు ఎరగని వారము కాదు అంటున్నారు ప్రభా. నిజం, ఒక్క క్షణములో ఒక్క మాటలో ప్రభా అవమని ఎలాగా పడగొట్టేశాడు కదా ప్రభా, నీకు దూరం చేసేసాడు కదా ప్రభా. తండ్రి నాయన, అలాగనే ఒక్క మాటతో కూడా ప్రభా మీరు సమరయ స్త్రీని మార్చగలిగిన దేవుడవు కదా ప్రభా. కొద్ది క్షణాల సంభాషణలో ఎంత గ్రహింపు, ఎంత విడుదల, ఎంత మంచి గొప్ప సాక్ష్యాన్ని మీరు ఇవ్వగలిగారు కదా ప్రభా. తండ్రి మీతో మీ మాటలతో గడుపుట మీరు మాకు నేర్పించండి ప్రభా. నీ మాటలు ఎక్కడ మేము వ్యర్థం చేయకోకుండా, నీ మాటలను ఎక్కడ మేము ప్రభా హీనముగా ఎంచకుండా ప్రభా, నీ మాటలు విలువైనగా ఎంచి విలువైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. ఈ వర్తమానం మా అందరి హృదయంలో ఫలింప చేయమని నీ కృపాహస్తాలకు అప్పగించుకొనుచు ప్రార్థన జవాబులు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అలాగే నిల్చోనని పాట పాడుకున్న దేవునికి సమర్పణ.